వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చెయ్యండి, లైక్ చేయండి. నమస్తే మేడం. మొదలు పెట్టండి. సార్ ఏంటి సార్ అది? టాలెంటా? బిచ్చప్పుడు కూడా ఒక రూపాయి నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్? వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పేలా మొహం వాడు. మీ ఇద్దరు మూలకెళ్ళి మనిషి లేకపోతే మాట పెద్ద ప్లానింగే రా తిరిగి నా బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా ఆటగాడివే. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తా, ఎందుకురా నీకు? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. వెరీ గుడ్. మంచి చర్చ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. టాలెంట్ ఉంది, తెలియని ఒక కమెడియన్ ఉన్నాడు దగ్గర. జుమ్ చేయి నా మాటని, బాడీ ఎంత బాగా చేశారంటే నాకైతే తెగ ఎంజాయ్ చేశాను. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు చూసినా పైసలు 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 అని చస్తావెందుకురా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా. ఏంటిది? మాకేంటి? ముసలాళ్ళకి దసరా పండుగనే మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? వేసేసాడు, బాగా వేసాడు. సార్ నేను అదే వద్దులేండి ప్లీజ్, వద్దు. నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. వద్దు. దగ్గు చెల్లిపోతే ఎట్టుంటుందో నీకేం తెలుసురా ఆ బాధ. ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి. అంత బిజీగా ఏం పిక్తున్నాడు వాడు? క్లాప్స్ బా. చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్య చేదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ చేద్దాం, బాగా చేద్దాం. చేసి కరెక్ట్ గా. ఎలా ఉంది నా యాక్టింగ్? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబ్బా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా? చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం టపక్కని జారుతుంది. పులిహార కలుపుతూ ఉంటే వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఎందుకు సమయాన్ని వృధా చేయడం? అందుకే అక్కడక్కడ అలా పులిహారలు జల్దీ వచ్చారు. రాజా ఏ నియమికాలన్న బ్యాగ్లా అట్లా కలుపుతున్న పులిహార. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైంది? ఫస్ట్ సీన్ లో ఇదే డైలాగ్, క్లైమాక్స్ లో ఇదే డైలాగ్. పెర్ఫార్మెన్స్ చేంజ్. సీరియల్లో మున్నాలాగా అంత వినయం అక్కర్లా. ఏంటి బ్రో అంత మా అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? లోపలేం లేదు, డొల్లా. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం పుట్టి పగిలిపోతారు రే శుక్రు అంత మాట్లాడి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.